ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. వెహికల్ నెంబరు, స్పీడు, ఫ్యూయల్ దాని గురించి కొంచెం డీటెయిల్స్గా ఉంటాయి. క్లిక్ చేసిన వెంటనే మనల్ని అయితే మ్యాప్లోకి రీడైరెక్ట్ చేసుకుంటుంది. తర్వాత ట్రాఫిక్ మనకి ఎలా ఉంది ఏంటి, శాటిలైట్ మ్యాప్ కావాలా లేకపోతే నార్మల్ మ్యాప్ కావాలా ఇలా చూస్ చేసుకొని ఇప్పుడు చూడండి ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చూపిస్తుంది. తర్వాత అందులో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, టవర్ పర్సెంటేజ్ ఎట్లుంది, ఏసీ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా మనకు మొత్తం ఇక్కడే చూపిస్తుంది అనమాట. ఈరోజు వచ్చేసి 267 కిలోమీటర్లు తిరిగింది. అలా ఎన్ని కిలోమీటర్లు తిరిగింది కూడా మనం అక్కడే చూసుకోవచ్చు. మనకు ఇన్ కేసు హిస్టరీ కావాలా అని చెప్తే ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలని చెప్పి మనము సెలెక్ట్ చేసుకొని హిస్టరీ కొడితే మొత్తం హిస్టరీ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను 8వ తారీఖు నుంచి సెలెక్ట్ చేసుకున్నాను ఈరోజు వరకు మొత్తం అది తిరిగిన ఇది అనమాట. ఓకేనా, ఇలా చూసుకోవచ్చు మనము ఏ రోజు డేటా కావాలంటే ఆ రోజు. మీకు పైన కనిపిస్తుందా డేటు, అది వెళ్ళే స్పీడు, తర్వాత కిలోమీటర్సు, ఆ టైము మొత్తం ఇక్కడే చూపిస్తుంది అనమాట. ఓకేనా, మనము వెహికల్కు స్పీడ్ లిమిట్ పెట్టుకొని ఉంటాము, ఒక 80 కానీ 90 కానీ 100 కానీ. ఆ స్పీడ్ లిమిట్ క్రాస్ అయినప్పుడు మనకు వెంటనే నోటిఫికేషన్లు పంపిస్తూ ఉంటుంది. అలాగే మనము ఇలా ప్లేబ్యాక్ తీసుకొని చూసుకున్నప్పుడు రెడ్ మార్క్లో చూపిస్తుంది అనమాట. ఇవన్నీ మనకు వీళ్ళు ఓవర్ స్పీడ్ అయ్యాడని చెప్పి. ఓకేనా, ఇలా చూపిస్తూ ఉంటుంది అనమాట మ్యాప్లో. తర్వాత టోటల్ డ్యూరేషన్ ఎంత ఎంత టైము నోటిఫికేషన్ చూడండి ఒకసారి. ఏసీ ఎప్పుడు ఆఫ్ చేశారు, ఎప్పుడు ఆన్ చేశారు, ఇగ్నిషన్ ఎప్పుడు ఆఫ్ అయింది, ఓవర్ స్పీడ్ ఎప్పుడు, ఇలా చూపిస్తూ ఉంటుంది. మీరు కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఇది ఇంత ఓవర్ స్పీడ్ పోయాడు, ఎక్కడ ఏసీ ఆఫ్ చేశాడు, ఎక్కడ ఏసీ ఆన్ చేశాడు, ఇవన్నీ మనము డైరెక్ట్ మ్యాప్లోనే చూసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఉంటుందన్నమాట. ఇది మనకు లైవ్ లొకేషన్ చూసుకోవచ్చు. తర్వాత స్పీడ్ చూసుకోవచ్చు, తర్వాత ఇగ్నిషన్ అలర్ట్స్ చూసుకోవచ్చు, స్పీడింగ్ అలర్ట్స్ చూసుకోవచ్చు. చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఇది ఇంటర్ఫేసు. తర్వాత మనకు ఇది ఏసీ సెన్సార్ కదా. ఫస్ట్ స్టేటస్ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఏసీ రిపోర్ట్స్ తీసుకోవాలని చెప్పి నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి ఏసీ ఎక్కడి నుంచి ఎంతవరకు ఆఫ్ చేశాడు, ఎన్ని అవర్స్ ఎన్ని మినిట్స్ ఆన్లో ఉంది, ఆ మినిట్స్లో ఎంత దూరం అది జర్నీ చేసింది, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. ఇది ఫైనల్గా టోటల్ డ్యూరేషన్ 4 hours 41 minutes ఏసీ అయితే రన్నింగ్ అయింది. డిస్టెన్స్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు, 167 కిలోమీటర్స్ ఎంతో సంథింగ్ చేంజ్ ఉంది. ఇలా చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీరు ఏదైనా మెయింటెనెన్స్ అలర్ట్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంటే ఇన్సూరెన్స్, పొల్యూషను, లేకుంటే ఏదైనా ఫిట్నెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కావాలంటే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంటుంది. తర్వాత డ్రైవర్కు సంబంధించి డ్రైవర్స్ పోతూ ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ కూడా యాడ్ కావాలంటే చేసుకోవచ్చు ఇందులోనే. ఓకేనా, కింద ఆప్షన్ ఉంది చూసారా, డ్రైవర్ అసైన్ న్యూ డ్రైవర్. ఇలా మనం డ్రైవర్ నెంబరు ఇవన్నీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుందని ఇంటర్ఫేసు. వాళ్ళ యూజర్ నేమ్, వాళ్ళకి ఏదైతే యూజర్ నేమ్ మనం అసైన్ చేసి ఉంటామో అదైతే పైన చూపిస్తుంటుంది. ఇవన్నీ చిన్న సెట్టింగ్స్ అండి. నోటిఫికేషన్స్ ఎలా రావాలి ఏంటి, డాష్ బోర్డ్ లైవ్ మ్యాప్ చూపెట్టాలా డైరెక్ట్గా లేకపోతే ఏంటి, ఇదంతా మనకి ఇక్కడ ఉంటుందండి. మనం కావాలంటే దీన్ని మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఓకేనా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జీపీఎస్లు కానీ సీసీటీవీలు కానీ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబరు 8106438039. నేను డిస్క్రిప్షన్లో కూడా నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి. ఓకేనా, జీపీఎస్ల పరంగా అయితే మీరు 1 year వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను రీప్లేస్ చేసి ఇస్తానండి. ఎక్కడికైనా సరే కొరియర్ కూడా చేస్తాను. మొత్తం ఆన్లైన్ చేసి మీ వెహికల్తో సహా మీకు మొబైల్లో యాప్ చూపించిన తర్వాతే
నేనైతే పార్సల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. బెస్ట్ సాఫ్ట్వేర్, బెస్ట్ జీపీఎస్లు మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జీపీఎస్లు కావాలనుకున్న వాళ్ళకు ఈ వీడియో అయితే వాళ్ళకు షేర్ చేయండి. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. భారతి సెక్యూరిటీ సిస్టమ్స్.